భక్తులందరూ కూడా మాలాధారణలో ఉంటారు. ఈ మాలాధారణకి దీక్ష ఈ అమ్మవారి జాతరకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఈ రెండింటి వల్ల ఏదైనా ప్రశ్నలు తలెత్తుతాయని చాలామందికి అనుమానంగా ఉంది. ఇది అనుకుంటే ఇది 5వ జాతర సుమారు మన ఈ మాలాధారణ మొదలైన తర్వాత యాక్చువల్గా వచ్చి మాలాధారణ జాతర అనగానే వేడుకలు చేసుకోవద్దన్నారు తప్ప పూజలు చేసుకోవద్దని ఎక్కడా చెప్పలేదు. వాళ్ళ మన జాతరలో అమ్మవారిని నిలబెట్టిన తర్వాత కూడా చాలామంది దీపావళికి కేదారేశ్వర నోసేవులు ఉన్నారు. కార్తీక మాసంలో దేవాలయాల్లో సత్యనారాయణ స్వామి పూజలు చేసుకుంటున్నారు. అయితే వేడుకలు చేసుకోవద్దు. మాకు ముఖ్యంగా ఏంటంటే అయ్యప్ప దీక్షలో ఉన్న గొప్పతనం ఏంటంటే వినాయకుడు, కుమారస్వామి, అయ్యప్పనే కాకుండా 100 మంది మాల వేస్తే 90 మంది అమ్మవారి ఫోటో కూడా పెట్టి అమ్మవారికి కూడా పూజ చేసుకుంటారు. ఈ మండల దినములు 2 పూట్ల అమ్మవారికి నైవేద్యం, హారతి, ధూపదీప నైవేద్యాలు, అమ్మవారి స్తోత్రం, కుంకుమార్చన ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క మాలాధారంలో ఉన్న వ్యక్తులు చేస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారికి చెందవలసిన పూజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా మా మాలాధారం వల్ల అమ్మవారికి ఇంకా ఎక్కువే జరుగుతుంది తప్ప అమ్మవారిని ఎక్కడా కూడా మేము కించపరచడం కానీ అమ్మవారిని అగౌరవపరచడం కానీ మా దీక్షాపరలో లేదు. ఇంకా భవానీ మాటలు అయితే చెప్పక్కలేదు, అది కంటిన్యూగా అమ్మవారి దగ్గర ఉంటారు. అయితే చాలామంది స్వాములకు అనుమానం, ఈ అమ్మవారిని నిలబడతాను కాబట్టి మాల వేసుకోవచ్చా లేదా? మాలకి జాతరకి సంబంధం లేదు. ఈ యొక్క మాలాధారణ దీక్షాపరులందరూ కూడా గమనించవలసింది ఏంటంటే మన ఏలూరులో ఒక బాలాజీ సినిమా హాల్ దగ్గర ఉన్నామండి, అలాగే ఒక దొన్నపాడు ఉన్నామండి, అలాగే ఒక మన ఇండిగిరా స్వామి భిక్షా కార్యక్రమం ఉన్నామండి, మరియు అలాగే దక్షిణ వీధి పెద్దమ్మవారి గుళ్ళ ఉన్నామండి, అలాగే రామ్కోట్లో మన కుటుంబాలు గారు అవనివ్వండి, అలాగే అందరూ కూడా అలాగే ఇసుకుడు తాతారావు గారు అవనివ్వండి, మన ఇండిగిరా స్వామి గారు కుమ్మరిలో ఇయ్యమండి, ఎవరైనా సరే మార్కండేయ స్వాముల్లో భిక్షలు అవనివ్వండి. ఈ భిక్షలన్నీ కూడా యథావిధిగా ఎప్పుడు లాగానే మొదలవుతాయి. ఎప్పుడు లాగానే 40 రోజులు చేసే 40 రోజులు, 50 రోజులు చేసే 50 రోజులు భిక్షా కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కాబట్టి మాలాధారణ పనులు ఎవరూ కూడా భయపడక్కర్లేదు, సందేహించక్కర్లేదు. మేము మాల వేసుకున్నాం మళ్ళీ భిక్షకు ఓటలకు వెళ్ళాలా అనే విధక్కర్లేదు. యథావిధిగా ఎప్పుడు ప్రతి సంవత్సరం మీకు ఇరుముడు కట్టుకుని సైకిల్ మీద శబరిమల వెళ్ళా. చాలామంది అన్నారు కన్నా అమ్మవారు నిలబెట్టారు, సైకిల్ యాత్ర ఎలాగ వెళ్తారన్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా అమ్మవారు ఇరుముడు కట్టుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి పడవీధి గంగారాం దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని సైకిల్ యాత్ర వెళ్ళాం. ఒక విఘ్నం లేకుండా, ఎటువంటి బాధ కలగకుండా తృప్తిగా దర్శనం చేసుకుని అయ్యప్ప దర్శనం తిరిగి వచ్చాం. కాబట్టి పూజకి అనేదానికి సంబంధం లేదు, ఎటొచ్చి వేడుకలన్నీ చేసుకోకూడదు. కాబట్టి దాన్ని గమనించి ప్రతి వారు కూడా మీరు ఎప్పుడైతే మాల వేసుకుంటున్నారో మండలానికి అప్పుడు వేసుకోండి. నవంబర్ 15 దేవాలయం ఓపెనింగ్, డిసెంబర్ 26 దేవాలయం క్లోజింగ్, డిసెంబర్ 30వ తారీఖు మళ్ళీ తీస్తారు జ్యోతికి, జనవరి 20వ తారీఖు క్లోజింగ్. ఈ డేట్లో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాల వేసుకుని దీక్ష చేసి ఎల్లుండి శబరిమల వెళ్ళచ్చు. రైల్వే టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు కూడా యథావిధిగా మీరు ఎప్పుడైతే వెళ్దాం అనుకున్నారో అదే రోజుల్లో మీరు టికెట్లు బుక్ చేసుకోండి. భిక్షా కార్యక్రమాల్లో మార్పులలో అందరూ కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏ నెలలో ఎప్పుడైతే పెడతారో అదే నెలలో భిక్షా కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పేది భవానీ మాల కానీ, సాయి మాల కానీ, గోవింద మాల కానీ, హనుమత్ మాల కానీ, శివమాల కానీ, సాయి అయ్యప్ప మాల కానీ దీక్షాపరులు ఎవరు కూడా సందేహపడద్దు. ఉదయం కూడా బాలాజీ తీర్థ అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష, ఇవన్నీ కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి. అందరూ ఈ గమనించి మీ మాలాధారులు మీ యొక్క గురుస్వామి యొక్క పర్యవేక్షణలో వారి యొక్క నిర్ణయాన్ని తీసుకుని వారు ఎప్పుడు వేసుకోమంటే అలా వేసుకుని మీ మంగళ దినములు పూర్తి చేసి సంపూర్ణం చేసి ఎప్పుడు కట్టుకుని సభలు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ జాతరకి మనకి సంబంధం లేదు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం, ఎవరు కూడా దీని గురించి సందేహించు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వామి శరణమయ్యప్ప. మరి ఏలూరు అన్న సమారాధన కమిటీ బాలాజీ థియేటర్ దగ్గర మరి మన అధ్యక్షుడు శ్రీనివాసేంద్రబాబు ఆధ్వర్యంలో ఈరోజు ప్రసాద్ గురుస్వామి మరియు అందరూ ఇక్కడ మీటింగు మీడియా మరి ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం మరి మనకి ఈ సంవత్సరం మన పడమరవీరి గంగారమ్మ జాతర అక్టోబర్ 26 ముడుపు కట్టడం జరుగుతుంది. మరి ముడుపు కట్టిన తర్వాత ఈ జాతర గంగారమ్మ ఊళ్ళో మరి ఘటాలు తిరుగుతాయి కదా, మాల వేసుకోవచ్చా వేసుకోకూడదా అని సందేహం. ఈ సందేహం అంటే మేము 4-5 జాతరలు చూసాం, మాకు తెలుసు. అయినా సరే అవగాహన అన్నమాట. తెలియని వాళ్ళకి ఈ జాతర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి,
మాల వేసుకోవచ్చా, లేకపోతే మన ఏలూరులో భిక్షలు జరుగుతాయి, ఆ భిక్షలో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? మరి మన గురువుగారు చెప్పినట్టుగా నిరభ్యంతరంగా యథావిధిగా భిక్షా కార్యక్రమం జరుగుతుంది. మాత్రం ఫోటోలో అమ్మవారు ఉంటుంది, మాలికాపురత్తమ్మ కనకదుర్గమ్మ ఫోటో పెట్టి ప్రతి ఒక్క అయ్యప్ప మాల ధరించిన ప్రతి ఒక్క స్వామి ఈ 4 ఫోటోలు అమ్మవారిని యథావిధిగా కొలుస్తారు. అలాగే మేము మాల వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్తుంటారు. ఆ దేవాలయంతో పాటు ఇప్పుడు గ్రామ దేవత గంగారమ్మ గుడికి కూడా వెళ్తారు ఈ సంవత్సరం. మళ్ళీ వారానికి ఒకసారి మనకి ఏమన్నా ఇదిగా ఉంటే చక్కగా యాప మండలంతో కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మాలాధారణ ప్రతి ఒక్కళ్ళు తెలియని ఏమైనా ఉంటే గురుస్వాములను అడగండి. తెలియని ఏమైనా ఉంటే యథావిధిగా కంపల్సరీగా జరుగుతాయి. మరి గురుస్వామి గారు చెప్పినట్టు మనకి జనవరి 25 లోపు ఈ మాలాధారణ ముగుస్తుంది. కంపల్సరీగా ప్రతి సంవత్సరం వేస్తున్నట్టు, ప్రతి సంవత్సరం ఎప్పుడు వేస్తుంటారు, దసరాకి వేస్తుంటారు మాల, దసరాకి వేస్తు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.